ఒక ఆదివాసీ స్త్రీని, ఆదివాసీ యొక్క సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్లో దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతా ఉంది. సో నేను కూడా ఇప్పుడు శాంతి కాలింగే అనే అమ్మాయి భర్తని, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్డ్ ఎట్. సో నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతంతో బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది. అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్. నేనే షాక్ అయిపోయాను, అసలు ఇంత జరుగుతుందా వెనకాల. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది 12 నెలలు నా బిడ్డే. పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తా అక్కడికి. నాకు ఆల్రెడీ 2 పిల్లలు అండి. నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు. వాళ్ళకి ఇప్పుడు 9 years, 4th class. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్. లేదు నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను, అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది 1 నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు. సో ఆయన ద్వారానే, ఆయన డోనర్ నాకు, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెల జీతగాన్ని, ఆయనేమో పెద్ద మనిషి, ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్, 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటా, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో. నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి, నువ్వు మ్యూచువల్ పెట్టు, నీకు ఏం లేదు ఇప్పుడు నా దగ్గర, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే వాళ్ళతో పడుకొని పిల్లలు కన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపోంటుంది. వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు 2 ఆడపిల్లలు, నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సింది నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి, అమ్మ పలానా డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను. ఫట్ నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీస్లో నా పేరే ఉంది, ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా. ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో నాకు కేస్ షీట్స్ కావాలంటే, కేస్ షీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4,000 పే చేస్తే మదర్ది బేబీది సపరేట్ కేస్ షీట్స్ ఇచ్చారు. ఆ కేస్ షీట్స్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు, నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది. అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆ 2 సింక్ అయ్యాయి నాకు. నేను ఐ వాజ్ షాక్డ్. సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయం, ఆ యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయట పెట్టడము అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి. పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి ఆ సంతకం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఆయన మీద అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను, పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్, మీరు ఎవరు, ఇది నామినేటెడ్ పోస్ట్, మీరు ఎవరో కాదు, నామినేటెడ్ పోస్టు వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారే మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు. స్వయాన తనే మేము మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డులో తనే స్వయంగా చెప్పాడు. వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయి రెడ్డి గారు నేను 11 నెలలు కలిసి అంతా కలిసి చేసామనేది తనే చెప్పాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయన అడిగితేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకు DNA టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు. అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను. అదే సందర్భంలో శాంతి అంటే ఆయనే నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది. నాకేమో ఇక్కడ 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సమస్యను అట్లా వదిలేయడానికి లేదు. అది ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షమై కూర్చుంటుంది. ఆ వృక్షానికి, ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని, గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దలు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడీ DNA టెస్ట్కు, వీళ్ళందరినీ DNA టెస్ట్కి పిలిపించి, ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్, మన ఏప్రిల్కి సంవత్సరం అయిపోయి 13 నెలలు.
ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకి తండ్రి ఎవరో తెలియాలి. రేపు 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి? ఆ బాబు ఎవరి పేరు రాయాలి? కాబట్టి బహుశా శాంతి గారు కూడా, శాంతి కాలింగరే గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. డైరెక్ట్గా శాంతి కాలింగరే గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని. ఒకవేళ పోతిరెడ్డి సుభాష్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదని అడగండి. సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది. నాతో లీగల్ డైవర్స్ తీసుకోలేదు, నాకు 2 ఆడపిల్లలు, అక్కడ చూస్తే ఒక బాబు, అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది. కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే ఆ DNA టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరినీ పిలిపించి పక్కాగా క్లినికల్గా పెటర్నిటీ టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు, తండ్రి నువ్వే అని. ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే ఇదొకటి చేయండి, ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి నేను 2013లో పెళ్ళయింది నాకు. 13, 14, 15, 10 ఏళ్ళు 2 పాపలు పుట్టారు. మా మధ్య చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేనేదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టాను, అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు. దాంట్లో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు నన్ను. నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం కూడా కలిశాను, డీజీపీ గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్నా వదిలేది లేదు, దీంతో నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేది లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగరే నా భార్య, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు ఎంపీ, తర్వాత పోతిరెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ ద ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ DNA టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని, నాకు రిలీఫు, శాంతికి రిలీఫు. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి, శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చాము, నలిగిపోతా ఉన్నాం, సమస్య పెద్దగా అవుతా ఉంది. ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతూ ఉంది, 4-5 రోజుల నుంచి అతను బయట లేడు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడో అర్థం కావట్లేదు. మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీడియా మీరే ఫోర్స్ చేయండి, అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, వాట్ ఈస్ ద రీజన్, దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా, ఇంకా ఏమన్నా గూడు పుటాన్లు ఏమైనా ఉన్నాయా? శాంతి నా భర్త అని తను అన్నప్పుడు అవునమ్మా తప్పు అయిపోయిందని బయటకు వచ్చి ఈ కెన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ హిజ్ ఇంటిగ్రిటీ. సో అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో, నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, 9th క్లాస్ కూతురు ఉంది, హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ వెనకాల అక్కడ ఉంటారు వాళ్ళు. సో నేను అనేది ఒకటే క్వశ్చను, ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు పెద్దలు, నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ నేను అలిగేట్ చేశాను, నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను. కాబట్టి ఆయన యొక్క నిజాయితీని, ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి DNA టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని, ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను, 10 కోట్ల మంది తెలుగు ప్రజల ముందు, ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగించారని చెప్తాను. సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫేమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఒకటే, ఆ తండ్రికి బిడ్డెవరు, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు. నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను. సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్. సో ఇది సార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి, ప్రజల్లో ఒక ప్లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే, అవుట్కమ్ మీదనే రేపొద్దున కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది. నాకు తెలుసు కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్. సో మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజాలు నిగ్గు తేల్చి నాకు, నా భార్య శాంతికి, నాకు 2 ఆడపిల్లలకు, ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.